తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దులోని కర్రిగుట్టలో 9వ రోజు భద్రతా బలగాలు కూంబింగ్ కొనసాగుతోంది. కర్రిగుట్టలో అణువణువును జవాన్లు జల్లెడపడుతున్నారు. తాజాగా కర్రిగుట్టకు దగ్గరగా ఉన్న దోబే కొండపై హెలికాప్టర్లో తిరిగి జవాన్లు ల్యాండ్ అయ్యారు. దోబే, నీలం, సారాయ్ కొండలను స్వాధీనం చేసుకున్న భద్రతా బలగాలు మావోయిస్టు అగ్రనేతల కోసం విస్తృతంగా గాలిస్తున్నాయి. మరోవైపు ఇప్పటికే కర్రిగుట్టను 3 రాష్ట్రాలకు చెందిన వేలాది మంది జవాన్లు చుట్టుముట్టారు. దీనిపై పూర్తి సమాచారం మా కరస్పాండెంట్ తిరుపతి అందిస్తారు. తిరుపతి. కర్రెగుట్ట ప్రాంతంలో కూంబింగ్ కొనసాగుతుంది. 9వ రోజుకు కూంబింగ్ చేరుకుంది. ఇప్పటికే కేంద్ర బలగాలన్నీ కూడా కర్రెగుట్ట ప్రాంతానికి మొత్తం చుట్టుముట్టినట్టు తెలుస్తుంది. కర్రెగుట్ట ప్రాంతంలో ఎప్పుడు ఏ క్షణాన ఏం జరుగుతుంటూ కూడా చుట్టుపక్కల ప్రజల ఏజెన్సీ ప్రజలైతే భయాందోళన చెందిన పరిస్థితి కనబడుతుంది. 9వ రోజు కర్రెగుట్టపై ఆ కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతుంది. అనువనువున బలగాలు అడవుని జల్లెడ పడుతున్నట్టు తెలుస్తుంది. కర్రెగుట్ట దగ్గరగా ఉన్నటువంటి దోబే కొండలపై హెలికాప్టర్ లో జవాన్లు దిగారు. దోబే, నీలం, సరాయ్ కొండలను బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. అయితే మావోయిస్ట్ సంబంధించిన అగ్రనేతలు ఇడ్మా కావచ్చు, ఇంకా దామోదర్ సంబంధించుకోవచ్చు, ఇంకా ఇడ్మాకు సంబంధించిన దళము 1000 మంది పైగా మావోయిస్టులు ఇక్కడ సమాచారంతోనే విస్తృతంగా కూంబింగ్ కొనసాగుతుంది. కర్రెగుట్టను చుట్టుముట్టినట్టుగా తెలిసింది. కర్రెగుట్టను 3 రాష్ట్రాలకు సంబంధించినటువంటి వేలాది జవాన్లు చుట్టుముట్టి కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతుంది. అయితే 9 రోజుల పాటు సుదీర్ఘంగా ఈ కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతున్నప్పటికీ కూడా మావోయిస్టులకు సంబంధించినటువంటి స్థావరాలను, బంకర్లను, బీరు బాటిల్స్ ఏర్పాటు చేసినటువంటి మందు పాత్రలను నిర్వీర్యం చేసుకు ముందుకు వెళ్తున్నారు. కానీ మావోయిస్టులు ఇప్పటివరకు తారసపడినట్టుగా ఎక్కడ కనిపించట్లేదు జవాన్లు చెప్తున్నారు. ఇప్పటికే ఎండవేడిమి ఎక్కువ ఉన్నటువంటి నేపథ్యంలో పదుల సంఖ్యలో జవాన్లు అనారోగ్యానికి వడదెబ్బకు గురవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కొంతమంది ఇప్పటికే భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఈ జిల్లాకు టాస్క్ గా మారినట్టు తెలుస్తుంది. ఇప్పటివరకు ఎవరు కూడా కీలక మావోయిస్టులు కావచ్చు, మావోయిస్టులు ఎవరు తారసపడడంతో కర్రెగుట్ట నుంచి మావోయిస్టులు సేఫ్ జోన్ కి వెళ్లారా. ఆ కర్రెగుట్ట ప్రాంతంలో పక్కన ఇంకో దుర్గం గుట్ట కావచ్చు, మిగతా చుట్టుపక్కల ఉన్న గుట్టల దగ్గరికి మావోయిస్టులు అక్కడ వెళ్ళినట్టుగా ప్రచారం అయితే కొనసాగుతుంది. ఇప్పటికే శాంతి చర్చలు జరపాలని మావోయిస్టుల లేఖలు వచ్చిన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో కర్రెగుట్ట ఆపరేషన్ కావచ్చు, కగార్ ఆపరేషన్ చర్చనీయాంశంగా మారింది. కగార్ ఆపరేషన్ నిలిపివేయాలని ఆదివాసీ సంఘాల నేతలు కావచ్చు, ఇటు బీఆర్ఎస్ సంబంధించినటువంటి అధినేత కేసీఆర్, కాంగ్రెస్ నేతలంతా కూడా ఆ పిలుపునిచ్చిన పరిస్థితి ఉన్నది. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన బీజేపీ నేతలేమో ఇప్పుడు మావోయిస్టులు బీఆర్ఎస్ ఇప్పుడు కనిపించారా, బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడు ఎన్కౌంటర్లు చేయలేదంటూ కూడా ఆగ్రహం వ్యక్తమైన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే 25,000 మంది కేంద్ర బలగాలు కర్రెగుట్ట అనువనువుగా మొత్తం జరగబడుతున్న పరిస్థితి ఉన్నది. 150కి పైగా ఐఈడీ బాంబులను గుర్తించినట్టు తెలుస్తుంది. అయితే కర్రెగుట్ట ప్రాంతంలో నిజంగా మావోయిస్టుల కీలక నేతలు ఉన్నారా, లేరా, లేదంటే మావోయిస్టుల కీలక నేతలు అక్కడి నుంచి సేఫ్ జోన్ లోకి వెళ్ళిన ప్రచారం అయితే కొనసాగుతుంది. ఇప్పటివరకు ఎవరు కూడా మావోయిస్టులకు సంబంధించిన కీలక నేతలు ఎవరు పడినటువంటి నేపథ్యంలో అక్కడి నుంచి మావోయిస్టులు వెళ్ళిపోయినట్టుగా ప్రచారం అయితే కొనసాగుతుంది. చుట్టుపక్కల ఏజెన్సీ ప్రాంతాల కొత్తగుంపు ఆ గ్రామం కావచ్చు, ఎక్కడే రైట్. థ్యాంక్ యూ తిరుపతి.